అమెరికా ఓ అమెరికా. అలాగే ఇప్పుడు ఇప్పుడు నేను ఇండియా ఎలక్షన్స్ గురించి చెప్తాను సార్. ఇప్పుడు బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మమతా బెనర్జీ మంచిదా? చెడ్డదా? అనే దాంట్లో డిబేటబుల్. అదేమి ఇబ్బందేమి లేదు. కానీ ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఎస్ఐఆర్ అని పెట్టి ఒక 98 లక్షల ఓట్లు తీసేసి, అందులో మళ్ళీ ఒక మాజీ సుప్రీం కోర్ట్ జడ్జి ఓటు కూడా పోయింది సార్. అంటే ఇప్పుడు వాళ్ళేదో పోనీ సహేతుకంగా తీస్తున్నారు అంటే నేను ఒప్పుకుంటాను. అంటే ఒక జడ్జి ఓట్లు అంటే ఇంతకుముందు అంటే మహారాజాలుగా పనిచేసిన వాళ్ళ మనవాళ్ళ ఓట్లు, ఆళ్ళ ఓట్లు, ఈళ్ళ ఓట్లు, పెద్ద పెద్ద ఓట్లు కూడా పోయింది. అంటే ఒక ప్రాసెస్ లేకుండా ఓట్లు తీసేసి ఎలాగోలాగే గెలిచేద్దామని ఇప్పుడు మొన్న గనక మన ఢిల్లీలో గనక అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసి, ఆయన మీద 3 ఆ కేసులు, ఈ కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేసి, ఇప్పుడు ఢిల్లీలో గవర్నమెంట్ తెచ్చుకున్నారు. గవర్నమెంట్ తెచ్చుకొని ఏం చేస్తున్నారు? యమునా నది పక్కన చిన్న యమునా నది చిన్న మంచినీళ్ళు పోసుకొని యమునా నది తయారు చేసుకున్నారు. ఏక్యూఐ ప్లాంట్ల చుట్టూ నీళ్లు పోసి పొల్యూషన్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇలాంటి నాన్‌సెన్స్ పెరుగుతది. పీపుల్ హావ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ దే వోట్ అప్రోప్రియేట్‌లీ. అంటే అన్‌ఫార్చునేట్‌లీ ఐయామ్ నాట్ సపోర్టింగ్ చంద్రబాబు నాయుడు ఇన్ దిస్ కేస్. బట్ ఐ థాట్ 2017 ఆర్ 2018 ఎలక్షన్స్‌లో నేషనల్ గవర్నమెంట్‌తో మా రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నారు. మీరు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మాకివ్వండి అని అడగటం అనేది ఆ స్టేట్ రైట్. ఎస్పెషల్లీ ఆఫ్టర్ ప్రైమ్ మినిస్టర్ అగ్రీడ్ టు ఇట్. ద దెన్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ అగ్రీడ్ టు ఇట్. ఆ రైట్‌కి జనాలు ఉంచవలసింది. జనాలందరూ ఆ రైట్ కోసం పోరాడాల్సింది. అప్పటి నుంచి అయినా కనీసం సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉన్న చీఫ్ ప్రైమ్ మినిస్టర్‌లు అరే! మనం ఒకసారి దేశ ప్రజలకి మాటిస్తే ఆ మాట మీద నిలబడాలి అనే కనీస ఇంగితం వచ్చేది. ఈ బరితెగింపు ఉండేది కాదు. మన ఆంధ్ర ప్రజలకి ఆ అవకాశం ఉండి కూడా ఆంధ్ర ప్రజలు ఆ అవకాశాన్ని గట్టిగా నిలబడలేకపోయారు. నేను ఒక రిలేటెడ్ క్వెషన్ అడుగుతాను. బట్ ఐ విల్ మేక్ ద కనెక్షన్ ఇన్ మై వే. మీరు జార్జ్ ఆర్వెల్ బుక్స్ ఏమన్నా చదివారా? లేదు సార్. 'యానిమల్ ఫార్మ్' 1984 అలాంటివి? చదవలేదు సార్. లేదు సార్. ఓకే. సో యూ రీడ్ ఎనీథింగ్ అబౌట్ అయన్ రాండ్? ఎనీథింగ్ బై కొంత విన్నాను సార్. కొంత విన్నాను. అంటే అయన్ రాండ్ బుక్ అది. ఫౌంటైన్ హెడ్ ఇయన్నీ. సో దే ఆర్ ఆల్ లైక్ బేస్డ్ ఆన్ సమ్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ. ద అయన్ రాండ్ గాని, యాడమ్ స్మిత్ గాని వీళ్ళందరూ ఇది 'వెల్త్ ఆఫ్ నేషన్స్' వీళ్ళందరూ రాసేది ఏంటంటే వాళ్ళ ఒక సో ఐఎమ్ గెటింగ్ టు ద కనెక్షన్. కొంచెం లాంగ్ విండెడ్ గా ఉంటది. బట్ ఇంటలెక్చువల్ డిస్కషన్ అది. నేను ఈ యాడమ్ స్మిత్ గాని, కార్ల్ మార్క్స్ గాని, అలాగే యాడమ్ స్మిత్ fans will strenuously object for me to compare Karl Marx and Adam Smith. I'll tell you there is no difference. Or Ayn Rand. వీళ్ళందరూ ఏం చెప్తారంటే మీకు ప్రపంచం ఇలాగే ఉండాలి అని చెప్తారు. ప్రపంచం ఇలాగే ఉండాలి అని చెప్తారు. అంటే ఇప్పుడు యాడమ్ స్మిత్ 'వెల్త్ ఆఫ్ నేషన్స్' అనండి. ఈ రకంగా ఫ్రీ ట్రేడ్ ఇలా చేస్తే ఇప్పుడు ప్రతి మనిషి తన సొంత ఆస్తిని పెంచుకుంటూ పోతే అందరూ సుఖంగా ఉంటారు. దే డోంట్ టాక్ అబౌట్ హ్యూమన్ సైకాలజీ హూ ఎక్స్‌ప్లాయిట్ రిచ్ పీపుల్ ఎక్స్‌ప్లాయిటింగ్ పూర్ పీపుల్ అలాంటివన్నీ మాట్లాడరు. ఇప్పుడు కార్ల్ మార్క్స్ గోస్ టు ద అదర్ డైరెక్షన్, రైట్? ఇప్పుడు వెల్త్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది కార్ల్ మార్క్స్. ద ఆపోజిట్ సైడ్. రెండిట్లోనూ ఫ్లాస్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే దే డోంట్ టేక్ అడ్వాంటేజ్. ఇప్పుడు కార్ల్ మార్క్స్ మనిషిలో ఉన్న స్వార్థాన్ని గుర్తించడు. అది యాడమ్ స్మిత్ ఏమో మనిషిలో ఉన్న స్వార్థాన్నే అదే హీ హైలైట్స్ దట్ వన్. ఇప్పుడు మన ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన చక్రవర్తి గారు. ఆయన ఫ్రీ సొసైటీ అని ఆయన వీడియోలు పెడుతుంటాడు. ఈజ్ వెరీ పాపులర్ నౌ. సో ఫర్ దెమ్ దీస్ ఆర్ ద రిలీజియస్ బుక్స్. ఇప్పుడు ఖురాన్ ముస్లిమ్స్ కి ఎలాగో, గీత హిందూస్ కి, బైబుల్ క్రిస్టియన్స్ లాగానే ఈ అయన్ రాండ్ ఫౌంటైన్ హెడ్ పుస్తకం ఉంది చూసారా? ఈ ద సో కాల్డ్ ఫ్రీ మార్కెట్ థింకర్స్ వాళ్ళకి ఒక రిలీజియస్ బుక్ లాంటిది. యాడమ్ స్మిత్ 'వెల్త్ ఆఫ్ నేషన్స్' ఒక రిలీజియస్ బుక్ లాంటిది. సో ఈ రకంగా ఇప్పుడు ఇలాగే ఉండాలి అని ఎవరన్నా నాతో చెప్తే ఇప్పుడు మీరు అదే చెప్తున్నారు. అందుకే అడిగాను మీరు చదివారా అని.
నాకొక ప్రాబ్లమ్, ఒక్క నిమిషం. నా లాంగ్ విండెడ్ స్పీచ్ గానియండి. నాకొక ప్రాబ్లమ్ ఉంది దాంతో. ప్రపంచం ఇలాగే ఉండాలి చెప్పే వాళ్ళందరూ ఒక రకమైన ప్రవక్తలు, మత ప్రవక్తలు. అదొక రిలిజియస్ బుక్. 'వెల్త్ ఆఫ్ నేషన్స్' ఒక రిలిజియస్ బుక్. 'ఫౌంటైన్ హెడ్' ఒక రిలిజియస్ బుక్. దే జస్ట్ డోంట్ నో. దీస్ ఆర్ ద పీపుల్. ఎథీయిస్ట్‌లే చదువుతారయి. కానీ దే డోంట్ రియలైజ్ దే దెమ్‌సెల్వ్స్ ఆర్ మ్యారీడ్ టు ఎ రిలిజియన్ ఆఫ్ బ్యాంక్రప్ట్ థింకింగ్ కాదు. ఇట్స్ ఎ వెరీ రిజిడ్ థింకింగ్ అది. వేరాజ్ జార్జ్ ఆర్వెల్ ఒకటే చెప్తాడు డిఫరెన్స్ వాళ్ళకి వీళ్ళకి. వాళ్ళందరూ ప్రపంచం ఇలా ఉండాలి అని చెప్తారు. జార్జ్ ఆర్వెల్ సేస్ ప్రపంచం ఎలా ఉంటుంది అని చెప్తాడు. అందుకనే నాకు ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జార్జ్ ఆర్వెల్. ప్రపంచం ఎలా ఉంటుందా, దిస్ ఇస్ హౌ ఐ విల్ నావిగేట్ ద వరల్డ్. I'm not trying to change the world, whereas the other people say this is how the world should be. మీరు అదే చెప్తున్నారు. This is how the world should be. That's not how it works. అంటే And నేను హౌ ద వరల్డ్ ఇట్ షుడ్ బి అనేది నా థాట్ ఎక్కడి నుంచి వస్తుందంటే అండి, నేను ఇండియా సిస్టమ్‌ని క్లోజ్‌గా అబ్జర్వ్ చేశాను. అమెరికా సిస్టమ్‌ని కాస్తో కూస్తో క్లోజ్‌గా అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు ఎప్పుడైతే మీకు కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. సుప్రీం కోర్ట్ ఇండిపెండెంట్‌గా ఉండి ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న టారిఫ్ డెసిషన్స్ మీద గాని, బర్త్ రైట్ సిటిజన్‌షిప్స్ మీద గాని ఇండిపెండెంట్‌గా థాట్ చేసి, ఇండిపెండెంట్‌గా డెసిషన్ తీసుకుంటుంది. రైట్? అమెరికాలో. మనకి ఎట్లాగే పోనీ మీరు పూర్తిగా నమ్మకపోయినా ఐ వుడ్ గివ్ దెమ్ అబౌట్ no, 90%. I don't think they are independent. They are bound by these ideologies. Ideology is ఐడియాలజీస్ ఉంటాయి some సార్. extent is the religion అండి. Ideology is a religion. ట్రూ. కానీ ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్‌షిప్ దాని మీద మనకి కోర్ట్‌లో ప్రొసీడింగ్స్ నడుస్తున్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా ఒక విజిటర్‌గా వచ్చాడు. విజిటర్‌గా కూర్చున్నాడు. విజిటర్‌గా ప్రొసీడింగ్స్ విన్నాడు. విజిటర్స్‌గా ఎళ్ళిపోయాడు. నేను ఈ సిస్టమ్‌ని ఇండియా సిస్టమ్‌తో పోల్చుకుంటే ఎక్కువ నమ్ముతాను. ఇండియా సిస్టమ్‌లో సుప్రీం కోర్ట్‌లోకి మోడీ గారు వస్తే సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ వచ్చి కాళ్ళ మీద పడతారు సార్. ఏమండి, సో you are talking about anyway, so సిబిఐ ఉంది, ఈడీ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో నేను దగ్గర 70 ఏళ్ల నుంచి ఓట్లు ఎట్లా యాడ్ చేస్తారు, ఎట్లా తీస్తారు అనేది చూస్తున్నాను. ఇవాళ వచ్చినట్టుగా ఫార్మ్ 5లు, ఫార్మ్ 7లు ఫిల్ చేసి ఎవరు పడితే వాళ్ళు అంటే మీరు అంత డీటెయిల్ గా నాకు తెలియని ఎగ్జాంపుల్స్ అంతే. యు ఆర్ లూజింగ్ మీ గాని, బట్ let's get on to this. ఆ సిస్టమ్ లో ఉన్న ఫ్లాస్ I ఉన్నప్పుడు mean, I don't want you to go too far from the central point. మీరు చెప్పారు ఇందాక, ఇది ట్రంప్ వెళ్ళి సుప్రీం కోర్టులో కూర్చున్నాడు అన్నారు. సో యూ somehow find because the system somehow you find that as system is working. మీరు గాడ్ ఫాదర్ చూసారా? గాడ్ ఫాదర్ 2 ఐ థింక్, గాడ్ ఫాదర్ 2 అందులో పంతంజలి అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు, తెలుసా మీకు? గుర్తున్నాడా? ఐ థింక్ హి వాస్ ఎ లాయర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. లేదు, పంతంజలి జైల్లో చెయ్యి కోసుకొని చనిపోతాడు. ఓకే. సో లాయర్ గా ఉండేది అతను చనిపోయాడు. ఆ రోల్ చేసిన అతను ఇటీవల చనిపోయాడు. సో ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. So I will bring connection between Godfather and what Trump going to Supreme Court. A Godfather lo Pantanjali, he was about to spill beans on Michael Corleone. Idi Senate hearing lo. ఒప్పుకుంటాడు దానికి. వెళ్ళి కూర్చుంటాడు. కూర్చోగానే ఆ వెనకాల వాళ్ళ బ్రదర్ వచ్చి కూర్చుంటాడు. ఇటలీ నుంచి తీసుకొస్తాడు మైకల్ కోలియోని. ఇటలీ నుంచి తీసుకొచ్చి వెనకాల కూర్చోబెడతాడు. బేసికల్ గా ఇట్ ఈస్ ఎ థ్రెట్ ఆన్ వాళ్ళ బ్రదర్ ని చంపేస్తాను అని చెప్పడం. అక్కడ మైకల్ కోలియోని ద గాడ్ ఫాదర్, హీ వాజ్ థ్రెటనింగ్ పంతంజలి, నువ్వేమైనా అనవసరం, నీ బ్రదర్ చేస్తాడు అని చెప్పి అక్కడ ఏం లేదు, వచ్చి కూర్చుంటాడు అంతే బ్రదర్. అండ్ దెన్ ఇమ్మీడియట్ గా తను టెస్టిమోనీ చేయటానికి తిరగబడేసి, నేనేం చెప్పలేదు, ఇదంతా వీళ్ళు నా చేత చెప్పించారన్న కంప్లీట్ మారిపోతుంది సీను. తర్వాత లాయర్ వెళ్ళి వీడికి చెప్తాడు, నువ్వు ఆత్మహత్య చేసుకుంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బ్రదర్ అన్నట్టుగా. దట్స్ హౌ ఇట్. Trump is doing exactly the same thing. He is there to intimidate the Supreme Court.
I don't think Supreme Court is getting intimidated from it. Well, that is his intent, whether they're doing it or not. Like, No, sir, no, you that can is try his whatever intent. you want. You can try whatever you want. At the end of the day, we need to measure everything by the results it A will mobster son of a bitch. Trump. no. By the end of the day, we need to go by the results what it produced. Tariffs మీద clear గా సుప్రీం కోర్టు డెసిషన్ ఇచ్చింది that this is wrong, this is taxing on people అని, right? కొన్ని వర్క్ అయినాయి, కొన్ని వర్క్ కాలేదండి. I can cite the ideological bankruptcy of this goddamn Supreme Court. Don't tell me that this system works. This system has its own flaws. That's my point. లేదు సార్, సిస్టమ్ అనేది 0 to 100% వేసుకుంటే ఇండియాలో 20% వర్క్ అవుతుందేమో అనుకుంటాను, అమెరికాలో 80% వర్క్ అవుతుంది అనేది నా థాట్. యూ కెన్ డిబేట్ ఈ పర్సంటేజ్లు ఎక్కడి నుంచో you can pull debate it on out of సార్, Please. అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ కాదు సార్. ఏం సార్, ఒక జగన్ రెడ్డి మీద కేసు, బెయిల్ కేసు 13 ఏళ్ళ నుంచి నడుస్తుంది సార్. 13 ఏళ్ళ నుంచి బెయిల్ కేసు నడుస్తుంది. ఓకేనండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండియా ఫాలో అయినంతగా నేను ఫాలో Yes, sir. కాదు, ఫాలో అయినంతగా మీరు సార్, follow అమెరికాలో 13 ఏళ్ల పాటు ఒక బెయిల్ కేసు నడుస్తుందని చూపిండి ఏదైనా ఒకటన్నా. Yeah. So anyway, I mean, I would like to hear other people talk about this, and it's not just like మేమిద్దరం కుమ్ముకోవడం కాదు. Please join us. It's the same link, and in case you haven't had the link, so we only have one more topic to cover.